Hi everyone, welcome to my channel. So one more episode on market update. So long weekend వచ్చిందండి. సో రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మార్కెట్స్ హాలిడే. సో సాటర్డే సండే. సో మళ్ళీ మీకు మార్కెట్స్ మండే రోజు ఓపెన్ అవుతున్నాయి. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై వ్యూవర్స్. సో ఈ వీక్ అంతా కూడా కొంచెం ఎక్సైటెడ్గానే ఉండబోతుందండి. ఎందుకంటే రష్యా యుఎస్ టాక్స్ అనేవి అలస్కాలో స్టార్ట్ అయ్యాయి. సో అవుట్కమ్ గురించి వరల్డ్ కాదండి, మన ఇండియానే ఎక్కువగా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే అవుట్కమ్ బట్టి మనకి టారిఫ్స్ ఏమైనా కొంచెం రిలాక్సేషన్ ఏమైనా ఉంటుందా, ఏమైనా పాజ్ అనేది యుక్రెయిన్ వార్ గురించి రష్యా నుండి పుతిన్ ఏమైనా దాన్ని పాజ్ చేస్తారా, ఇలాంటి అంశాలతో మనకి రేపు ఆగస్ట్ 15 రోజు మనకి ఆ మీటింగ్ అయితే జరగబోతుంది. దాని అవుట్కమ్ బట్టి మనకి నెక్స్ట్ మార్కెట్స్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా మార్కెట్స్ అయితే ఈ వీక్ 24,631 దగ్గర అండ్ సెన్సెక్స్ 80,597 దగ్గర క్లోజ్ అయ్యండి, ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. బికాజ్ వీ డోంట్ నో వాట్ వుడ్ బి దీస్ 3 డేస్లో ఏం జరుగుతుందో అనేది తెలియక మార్కెట్స్ అంతా కూడా చాలా ఫ్లాట్గా ఈ రోజు అంతా కూడా ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మన ఇన్ఫ్లేషన్ రేట్ కూడా 1.55% అంటే 2.1% నుంచి 8 ఇయర్స్లో లోయెస్ట్ ఇన్ఫ్లేషన్కి మనం వెళ్ళిపోయాం, విచ్ ఈస్ వెరీ గుడ్. సో రేట్ కట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆర్బీఐ వైపు నుంచి రేట్ కట్ ఉంటుందని. అలానే యూఎస్లో కూడా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది, అక్కడ నుంచి కూడా ఫెడ్ రేట్ కట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి పాజిటివ్ అంశాలు అయితే మనం మార్కెట్లో కనిపిస్తున్నాయి. అలానే స్టాక్ మార్కెట్లో 20 crores డీమ్యాట్ అకౌంట్స్ అనేవి ఓపెన్ అయ్యాయండి. దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ న్యూస్ ఫ్రమ్ ద మార్కెట్స్ అనేది మనం చెప్పొచ్చు. అలానే రిజల్ట్స్ కూడా కొన్ని బెటర్గా అనిపిస్తున్నాయండి, లైక్ జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్, ముతూట్ ఫైనాన్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్, అవంతి ఫీడ్స్, యునైటెడ్ స్పిరిట్, దేవ్యాని ఇంటర్నేషనల్, ఇలాంటి కొన్ని కంపెనీస్ మంచి రిజల్ట్స్ అనేవి మనకి కనిపించింది. అలానే ఎస్ఎన్పి స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు మన ఇండియాకి కొంచెం బెటర్ రేటింగ్, స్టేబుల్ రేటింగ్ అనేది ఇచ్చారండి. అంటే మన ఇండియన్ ఎకానమీ ట్రేడ్ మీద అంతగా డిపెండ్ అయిన ఎకానమీ కాదు, మనం కన్జంప్షన్ ఎకానమీ కాబట్టి సో ఈ ట్రేడ్ టారిఫ్స్ ఇంపాక్ట్ అనేది ఎకానమీ మీద అంతా ఉండకపోవచ్చు. కాబట్టి మనకి కొంచెం స్టేబుల్ రేటింగ్ అనేది స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు ఇచ్చారు, అది కూడా మనకి పాజిటివ్గా తీసుకోవచ్చు. సో నెగిటివ్ అనేది ఏదైనా జరుగుతుందంటే అది ట్రంప్ రిలేటెడ్ అంటే అది ఫెడ్ రేట్ రిటైల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదు అంటే ఆయన ఈ రష్యా టాక్స్ మీద అవుట్కమ్ అయి ఉండొచ్చు. సో ఇలాంటివి ఏదైనా మనకి నెగిటివ్ న్యూస్ ఉంది అంటే అది ట్రంప్ వల్లనే మనకి ఉంది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ డొమెస్టిక్గా అయితే ఇట్ ఈజ్ వెరీ వెరీ గుడ్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నామండి. సో ఇంకా ఇలాంటి టైంలో ఏమైనా స్టాక్స్ తీసుకోవాలంటే డిఫెన్స్ స్టాక్స్ లైక్ హెచ్ఐఎల్, పరాస్ డిఫెన్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఆయిల్ బేస్డ్ కంపెనీస్ అయిన హెచ్పిఎల్ కానీ, లేకపోతే ఐఓసి, బీపీసీఎల్, ఓఎన్జీసీ, అలానే మంచి ఆయిల్ కంపెనీ ఐఓసి కూడా మంచి రిజల్ట్స్ అనేవి మనకు కనిపించిందండి. అలానే పర్ బ్యారెల్ $65కి పడిపోయింది కాబట్టి సో అది కూడా మనకి చాలా పాజిటివ్గా ఉంది. సో ఆయిల్ కంపెనీస్ని మనం పెట్టొచ్చు పాజిటివ్గా. ఆ తర్వాత మనకి కొన్ని డిఫెన్స్ కంపెనీస్ని మనం తీసుకోవచ్చు. అలానే లైక్ వీ హ్యావ్ మెటల్ స్టాక్స్, ఆటో స్టాక్స్ ఆల్సో మూవింగ్ లిటిల్ బిట్ ఫార్వర్డ్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా ఓవరాల్గా మనం నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే లెవెల్స్ 24,400, 24,350 దగ్గర సపోర్ట్ తీసుకుంటూ 24,800 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. బట్ ఆల్ బికాస్ ఆఫ్ ది అవుట్కమ్ ఏదైతే ఉంటుందో ఈ 3 days నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మనకి నెక్స్ట్ మార్కెట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో దిస్ ఆర్ ఆల్ అంటే మనకి కార్పొరేట్ రిజల్ట్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వబోతున్నాయి. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్లోబల్ న్యూస్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఎంత ఉండబోతుంది అనే దాని గురించే మనకి కనిపిస్తుందండి. సో వన్స్ అగైన్ ఇండిపెండెన్స్ డే విషెస్ టు ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.